హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. ఈరోజు మన టాపిక్లో లూసెంట్ జీకే నుంచి ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీకి సంబంధించిన పీవీక్యూస్ అండ్ ఎంసీక్యూస్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం 2 పార్ట్స్ అనేవి మనం వీడియోస్ చేసాం, అప్లోడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఇది చూసుకుంటే 50 క్వశ్చన్స్ అనేవి మనం లూసెంట్ జీకే బుక్స్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అండి. ఓకేనా, లూసెంట్ జీకే మొత్తం నేను చదివి ఈ క్వశ్చన్స్ అనేవి నేను తీసుకోవడం జరిగింది. ఓకేనా, అయితే ఇందులో మనకి చాలా టైమ్స్ రిపీట్ అయిన వన్ లైనర్స్ మాత్రం మనం క్వశ్చన్స్ కింద తీసుకున్నామండి. ఓకేనా, లూసెంట్ జీకే నుంచి ఏ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఆర్ఆర్బీకి అండ్ ఎస్ఎస్సికి, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టెనో, ఎంటీఎస్ ఇలా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో లూసెంట్ జీకే నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. అండ్ రైల్వేస్ నుంచి ఎన్టీపీసీ, ఓకే, ఎన్టీపీసీ, ఎల్పీ, గ్రూప్ డి అండ్ టెక్నీషియన్ ఇలాంటి ఎగ్జామ్స్కి లూసెంట్ నుంచి అడగడం జరిగింది. సో దీని నుంచి మనం డైలీ ఒక వీడియోకి పర్ డేకి ఒక వీడియోకి 50 క్వశ్చన్స్ అనేవి మనం వీడియో చేద్దాం. అలా మనం ఎన్టీపీసీ అలా కొన్ని ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది, మనకి ఫర్దర్గా ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది, ఎంటీఎస్ ఉంది అండ్ ఎన్టీపీసీ ఉంది. ఓకే, ఎగ్జామ్స్ మనం యూజ్ అయ్యేటట్లు వీడియోస్ అనేవి మనం చేసుకుందాం. ఓకేనా, ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అందరూ ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ఇందులో ఫస్ట్ కొంచెం చూసుకుందాం. హూ ఈజ్ నోన్ యాజ్ ది నెపోలియన్ ఆఫ్ ఇండియా? హూ ఈజ్ నోన్ యాజ్ ది నెపోలియన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఎవరండి? సముద్రగుప్త. ఓకే, సముద్రగుప్త ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈజ్ నోన్ యాజ్ హిందూ నెపోలియన్? హిందూ నెపోలియన్ ఎవరిని హిందూ నెపోలియన్ అని అంటారని అడుగుతున్నాడు. స్వామి వివేకానంద అండి, స్వామి వివేకానంద. ఓకే, నెక్స్ట్, హూ గేవ్ ది స్లోగన్ ఆఫ్ మారో ఫిరంగికో? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మంగల్ పాండే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, देखना है जोरा कितना बौज खटिल में है वाज सेड बाय? ఏంటంటే देखना है जोर कितना बौज खटिल में है అనేది ఈ స్లోగన్ అనేది ఎవరు చెప్పారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే రామ్ ప్రసాద్ బిస్మిల్లా అండి, రామ్ ప్రసాద్ బిస్మిల్లా. ఓకే, నెక్స్ట్, హూ షెడ్ జై జవాన్ జై కిషన్ జై విజ్ఞాన్? జై జవాన్ జై కిషన్ జై విజ్ఞాన్ అనేది ఎవరు చెప్పారు అని అడుగుతున్నాడు. అటల్ బిహారీ వాజ్పేయి అండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ మహాత్మా గాంధీ వాజ్ బోర్న్? మహాత్మా గాంధీ గారు ఎప్పుడు జన్మించారని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ టు 1869. నెక్స్ట్, క్రెడిట్ టు అండ్ సతీ సిస్టమ్ ఫైనలీ గోస్ టు హోమ్? సతీ సిస్టమ్ ఓకే, ఎవరు ఫైనల్గా బ్యాన్ చేశారు? ఆ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎవరి టైంలో అంటే విలియం బెంటిక్ అండి, లార్డ్ విలియం బెంటిక్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే, హూ గేవ్ ది టైటిల్ ఆఫ్ మహాత్మా టు గాంధీజీ? మహాత్మా అనే టైటిల్ని, బిరుదుని గాంధీజీ గారికి ఎవరు బహుకరించారు అని అడుగుతున్నారు. ఓకే, 8వ చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి, రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నోన్ యాజ్ ఖైడ్ ఆజమ్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మహమ్మద్ అలీ జిన్నా. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్? అబ్సల్యూట్లీ మహాత్మా గాంధీ అండి. ఓకే, ఆన్సర్ ఇస్ మహాత్మా గాంధీ. నెక్స్ట్, దాదా సాహెబ్ ఫాల్కే ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫీల్డ్ ఆఫ్? దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇస్తారు అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఫిల్మ్. అయితే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఎప్పుడు ప్రారంభించారంటే 1969లో. ఓకేనా, 1969లో ప్రారంభించడం జరిగింది. ఇది ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇస్తారంటే ఫిల్మ్ అండి. ఓకే, ఫిల్మ్. నెక్స్ట్, విచ్ ఇస్ ది మోస్ట్ బ్రావరీ అవార్డ్ ఆఫ్ ఇండియా? మోస్ట్ బ్రావరీ అవార్డు ఏంటంటే పరమవీర్ చక్ర. ఓకే, అబ్సల్యూట్లీ పరమవీర చక్ర. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ది షేక్స్పియర్ ఆఫ్ ఇండియా? షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని చెప్తామని అంటే ఎవరండి? కాళిదాస్. ఓకే, ఆన్సర్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ కంప్యూటర్? చార్లెస్ బాబేజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, చార్లెస్ బాబేజ్. నెక్స్ట్, హూ ఇస్ ది నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటింగ్? ఏంటండి మోడర్న్ కంప్యూటింగ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే అలెన్ ట్యూరింగ్ అండి, అలెన్ ట్యూరింగ్. నెక్స్ట్, ఫస్ట్ పర్సన్ హూ రీచ్డ్ ది అవుటర్ స్పేస్? ఎవరండి? యూరీ గగారిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా,
నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆర్యభట్ట అనేది ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ అయితే అది ఎప్పుడు లాంచ్ చేస్తారని అడుగుతున్నాడు. ఓకేనా, 1975 అండి. నెక్స్ట్ ఆన్ విచ్ డేట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే March 8 అండి, March 8. నెక్స్ట్ డ్యూరెంట్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? డ్యూరెంట్ కప్ అనేది ఏ గేమ్కి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఓకే, ఫుట్బాల్ అండి. ఫుట్బాల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ది నేషనల్ గేమ్ ఆఫ్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్కి సంబంధించిన జాతీయ ఆట ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటంటే కబడ్డీ అండి. ఓకే, కబడ్డీ ఇస్ ద జాతీయ ఆట, బంగ్లాదేశ్ సంబంధించిన జాతీయ ఆట. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఎకానమీ ఈజ్ బేస్డ్ ఆన్ టూ కరెన్సీస్? ఆన్సర్ చూసుకుంటే చైనా అండి, చైనా. ఓకే, నెక్స్ట్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ అప్రూవ్డ్? హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ అప్రూవ్డ్? ఆన్సర్ 22 అండి. ఓకే, 22. నెక్స్ట్ హూ ఈజ్ నోన్ యాజ్ భారత్ కోకిల? భారత్ కోకిల అని ఎవరిని పిలుస్తారు? సరోజిని నాయుడు అండి, సరోజిని నాయుడు. ఓకే, నెక్స్ట్ గురించి చూసుకుంటే హూ ఎస్టాబ్లిష్డ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ? హూ ఎస్టాబ్లిష్డ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ? ఎవరంటే మదన్ మోహన్ మాలవీయ. ఓకే, నెక్స్ట్ వేర్ ఇస్ ది వివేకానంద రాక్ మెమోరియల్ సిచ్యువేటెడ్? వేర్ ఇస్ ది వివేకానంద రాక్ మెమోరియల్ సిచ్యువేటెడ్? ఆన్సర్ చూసుకుంటే కన్యాకుమారి అండి, కన్యాకుమారి. నెక్స్ట్ క్వశ్చన్ హూ కంప్లీటెడ్ ది స్ట్రక్చర్ ఆఫ్ కుతుబ్ మినార్? హూ కంప్లీటెడ్ ది స్ట్రక్చర్ ఆఫ్ కుతుబ్ మినార్? కుతుబ్ మినార్ స్ట్రక్చర్ ని ఎవరు కంప్లీట్ చేశారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఇల్టుట్మిష్ అండి, ఇల్టుట్మిష్. స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్, ఎండ్ చేసింది ఇల్టుట్మిష్. వాట్ ఈస్ ది టోటల్ లెంత్ ఆఫ్ ది ఇండియన్ కోస్టల్ లైన్? వాట్ ఈస్ ది టోటల్ లెంత్ ఆఫ్ ఇండియన్ కోస్టల్ లైన్? ఆన్సర్ చూసుకుంటే 7,516 కిలోమీటర్స్, 7,516 కిలోమీటర్స్. నెక్స్ట్ హూ బిల్ట్ జీటీ రోడ్? హూ బిల్ట్ జీటీ రోడ్? ఓకే, షేర్షా సూరి అండి. ఆన్సర్ ఎవరండి? షేర్షా సూరి. నెక్స్ట్ బెరీ ఈజ్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ విచ్ విటమిన్? ఏంటండి బెరీ? ఆన్సర్ చూసుకుంటే విటమిన్ బి అండి, విటమిన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపైర్డ్ బ్లడ్ క్లాటింగ్ ఏంటంటే ఇంపైర్డ్ బ్లడ్ క్లాటింగ్ ఈజ్ కాజ్డ్ బై ది ల్యాక్ ఆఫ్ విచ్ విటమిన్ అని అంటున్నాడు. ఆన్సర్ చూసుకుంటే విటమిన్ కే అండి, విటమిన్ కే. నెక్స్ట్ హ్యూమన్ ఇన్ఫెర్టిలిటీ ఈజ్ కాజ్డ్ బై ది ల్యాక్ ఆఫ్ ది విచ్ విటమిన్స్? ఏ విటమిన్ లేకపోవడం వల్ల హ్యూమన్ ఇన్ఫెర్టిలిటీ అవుతుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే విటమిన్ ఈ అండి, విటమిన్ ఈ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి? విటమిన్ సి అనగానే అస్కార్బిక్ యాసిడ్ అండి, విటమిన్ సి అస్కార్బిక్ యాసిడ్. నెక్స్ట్ క్యాల్సిఫెరల్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్? ఏ విటమిన్కి సంబంధించింది క్యాల్సిఫెరల్ అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకున్న విటమిన్ డి క్యాల్సిఫెరల్, టోకోఫెరల్. ఓకే, ఇవన్నీ ఉంటాయి కదా. విటమిన్స్ గురించి ఒక వీడియో మనం చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వి అబ్జర్వ్ నేషనల్ సైన్స్ డే ఆన్ విచ్ డేట్? ఆన్సర్ చూసుకుంటే February 28 అండి, February 28. నెక్స్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బిసి మేడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ? ఓకే, ఆన్సర్ చూసుకుంటే బోన్ మ్యారో అండి, బోన్ మ్యారో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఐ డొనేషన్ విచ్ పార్ట్ ఆఫ్ ఐ ఈజ్ సపోజ్ టు డొనేట్? విచ్ డొనేషన్ విచ్ పార్ట్ ఆఫ్ ఐ ఈజ్ సపోజ్ టు డొనేట్? ఆన్సర్ చూసుకుంటే కార్నియా అండి. ఓకే, కార్నియా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది పర్మనెంట్ మెమరీ ఆఫ్ కంప్యూటర్? ఆన్సర్ చూసుకుంటే రోమ్ అండి. ఓకే, రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. నెక్స్ట్ వన్ చూసుకుంటే కాంగ్రెస్ వాజ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ ఇన్ విచ్ ఇయర్? 1907 అండి, 1907 సోరస్ స్ప్లిట్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ వోన్ FIFA World Cup maximum times? ఓకే, ఆన్సర్ బ్రెజిల్ అండి, ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ FIFA వాజ్ ఎస్టాబ్లిష్డ్? FIFA అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 1904 అండి. నెక్స్ట్ జోసెఫ్ బైడెన్ ఈజ్ ది
డాష్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ జోసెఫ్ బైడెన్. ఓకే, ఏంటండి 41 క్వశ్చన్. జోసెఫ్ బైడెన్ ఇస్ ది డాష్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. ఎన్నో ప్రెసిడెంట్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 46th ప్రెసిడెంట్ అండి. నెక్స్ట్, హూ హ్యాస్ ది పవర్ టు కాల్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ప్రెసిడెంట్ అండి. నెక్స్ట్, క్రికెట్ వరల్డ్ కప్ 2015 was held in which country? Was held in which country? Okay, Australia is the correct answer. Next, which of the following articles was associated with the constitution of Jammu and Kashmir? Jammu and Kashmir. Okay, answer చూసుకుంటే ఆర్టికల్ 370 అండి. ఆర్టికల్ 370. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్వర్? హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్వర్. ఆన్సర్ చూసుకుంటే మెక్సికో అండి. ఓకే, మెక్సికో. నెక్స్ట్, వి అబ్జర్వ్ వరల్డ్ ఎర్త్ డే. వరల్డ్ ఎర్త్ డే ఆన్ విచ్ డేట్? వరల్డ్ ఎర్త్ డే ఇన్ ఆన్ విచ్ డేట్? ఓకే, April 22 అండి. April 22. నెక్స్ట్, ఫ్లవర్ వ్యాలీ. ఫ్లవర్ వ్యాలీ is situated in which state? Okay, Uttarakhand is the correct answer. Next, Hopeman Cup is associated with the which sport? Hopeman Cup. Okay, ఆన్సర్ చూసుకుంటే టెన్నిస్ అండి. నెక్స్ట్, there are how many keys in a Windows keyboard? Okay, answer 101 అండి. నెక్స్ట్, what is the lifespan of RBC? Red blood cells. Okay, what is the lifespan of RBC? 120 days అండి. 120 days. Okay, what is the lifespan of RBC? ఆన్సర్ చూసుకుంటే 120 days. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ని మనకి ఎన్నో అందించాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి ఉంచండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.